రాజకీయం వినమ్రంగా చేయాలి. అహంకారంతో చేయకూడదు. అహంభావంతో మాట్లాడకూడదు. ప్రజలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, వాడెంత వీడెంత, ఇలాంటి పదజాలం మంచిది కాదు. రేవంత్ వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని సెటిల్ కాగలిగాడు. అధినాయకత్వం మెప్పు పొందగలిగాడు, అలాగే అసమ్మతివాదుల మెప్పు పొందగలిగాడు. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసుకున్నాడు. సరే, తను ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 4 విఫలమైన, 2 ప్రయత్నిస్తున్నాడు. ఏదో నడిచిపోతుంది ప్రస్తుతానికి. పరిపాలన మొన్నటిదాకా తన మాట వినని అధికార యంత్రాంగం అసలు ప్రభుత్వం అతని చేతిలో ఉందా అన్నటువంటి ఫీలింగ్ నుంచి. ఎందుకంటే కేసీఆర్ లెగసీనే మెయింటైన్ చేస్తూ వాళ్ళు చెప్పిన మాట వినే పరిస్థితి ఉండేది కాదు అధికారులు. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయమన్నా చేయగలిగే స్థితిలో అధికార యంత్రాంగం తన గ్రిప్లోకి వచ్చింది. ఇలాంటి సిచ్యుయేషన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ప్రజలలో అహంభావం అనేటటువంటి ఫీలింగ్ రానియకూడదు. కేసీఆర్కి దెబ్బ కొట్టింది పరిపాలన పరంగా కాదు. పరిపాలన అద్భుతంగా చేశాడు, సంక్షేమం అద్భుతంగా చేశాడు, అభివృద్ధి అద్భుతంగా చేశాడు. ఓన్లీ నోటి తొత్తర నోటి దోలే అతనికి మైనస్ అయింది. అలాంటి అహంభావ వాయిస్ కనుక మన నోట్లో నుంచి వస్తే దెబ్బ అవుతుందేమో ఆలోచించుకోవాలి.